సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు సార్? ఓకే, పవన్ కళ్యాణ్ ఓకే, ఆయన ఎలాగన్నాడో అలాగే చేస్తాడు. అంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టిన కౌలు రైతులకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అధికారంలో చేపట్టారు కదా, ఎలా ఉండిపోద్ది అంటారు ఏ సంవత్సరాలు? పవన్ కళ్యాణ్ నేను పేరెట్టాల్సిన పర్లేదు, అసలు ఆయన తీసిపోవడానికి అవసరం లే. ఇదివరకు అనుకునే వాళ్ళు సినిమా తీసేవాడు కదా, ఏరికేం తెలుస్తుంది పవన్ కళ్యాణ్కి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు చూస్తుంటే టీవీల్లోని అనుకునేవాళ్ళు. అదేం లేదు, బాగానే పర్లేదు. ఆయన ఎక్కిన కాడి నుంచి ఓకే, ప్రతిదీ చూస్తాను, ఇంకా ఉంది టైం. సార్ అదేవిధంగా మద్యం గత ప్రభుత్వంలో మద్యం పాలసీల్లో అవకతవకలు జరిగినాయి, 3,000 కోట్లని శ్వేతపత్రం రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఒపీనియన్ ఏంటంటే 3,000 కోట్లు కాదు 18,000 కోట్ల పైనే వైసీపీ వాళ్ళు నిధులు దారి మళ్లించారు మద్యం పాలసీ మీద అని చెప్పేసి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏకీపిస్తారు? కరెక్టే, ఎంతన్నా మేము వచ్చి ఇప్పుడు తాగాలంటే కనీసం భయం వేస్తుంది. మనుషులకు అక్కడే పెట్టాడు, అక్కడికి వెళ్ళినా అదే కోటర్ దాని సరిపోతుంది ఏంటి, సరిపోవట్లేదు బాడీకి, మళ్ళీ లేవుతుంది. 500 రూపాయలు అట్టుకెళ్తే ఏం లేదు, ఇంకా తిరిగి వచ్చేది ఏం లేదు. అప్పట్లో అయితే 30 రూపాయలు పెడితే కనీసం 2 బెగ్గలు దాగానే సరిపోయేది, భోజనం చేస్తే ఇంటికి వచ్చి ఎంత కష్టపడినని. ఇప్పుడు ఏముంది, ఒక కోటర్ వచ్చి 200, ఒక బీర్ వచ్చి 210 రూపాయలు, బార్లు కొనాలంటే 300. ఇంకా ఆ ఖర్చులు ఉంటే ఇంకేం చేస్తాం. మరి వచ్చే ఇప్పుడు ఈ సంవత్సరంలో అక్టోబర్ 1 నుండి కొత్త సరుకు వస్తుంది అని చెప్పి అంటున్నారు. దాన్ని బట్టి వీళ్ళు మరి వత్తరం తెలుస్తుందిగా. తగ్గిస్తా అన్నాడు, పాత బ్రాండ్లు అన్నాడు. ఓకే, పాత బ్రాండ్లు అనుకో పర్లేదు, తగ్గించవచ్చు. ఒక కోటర్ 150 అనుకో, 30 రూపాయలు తగ్గించినా 120 రూపాయలకి ఇచ్చిన కోటరు పాతది కాబట్టి సరుకు సరిపోద్ది బాడీకి. ఇది ఏంటంటే ఒక 90 వేసిన తర్వాత ఇంటికి రాగానే మళ్ళీ లాగుతుంది, ఇది రక్షలాగా. అంటే చంద్రబాబు గారు అన్నది కరెక్టే అంటారా? అయితే తక్కువ ధరకు మద్యం అందిస్తామన్నది. తక్కువ ధర కంటే ఆయన కూడా మేము ఇప్పుడు మద్యపానం అమ్మితేనే గవర్నమెంట్కి ఆదాయం ఎక్కువ. ఇప్పుడు మరి ఈ నెల చిత్ర చూద్దాం, ఆయన అమ్మాడు, అది ఎక్కడి నుంచో తెచ్చి అదే పాత సరుకు అమ్మితే జగన్ బాగానే ఉండేది. ఈ తాగి సావడం ఎక్కువైన జనాలు. వాలంటీర్లకి మేము వచ్చినాక అధికారంలోకి వచ్చినా 10,000 శాలరీ ఇస్తా అన్నాడు, ఇప్పుడు దానికి ఒక కొలిక్ కూడా రాలేదు. ఏముంది ఇదేంట? వాలంటీర్లు ఇంకా చేయట్లేదుగా, ఇంకా ఏమీ లేదు. వాలంటీర్లు తీసేస్తారని కొంతమంది అంటున్నారు. మరి తీసేస్తారని కొంతమంది అంటే వాళ్ళు వైఎస్ఆర్ జనాలు ఉన్నారు కాబట్టి అలా తీయడు, కానీ మొత్తం అందరూ అంటే కొంతమంది ఉంచుతాడు, కొంతమంది ఉంచడు. ఇప్పుడు మా ఈ ఊరు ఉంది, ఈ పంచాయతీ ఉంది, ఈ రాజకీయంగా చేసేసి తీయాలంటే తీసేయచ్చు, పర్లేదు. ఉంచాడు, బతుకాడు బతుకుతాడు, లేదు ఇలా బతుకుతాడంటే పర్లేదు. వాలంటీర్లు ఉంటే మంచిదా లేకపోతే మంచిదన్నా? ఒక అందుకు మంచిదే, ఒక అందుకు చెడుని. మరి మా ఊర్లో వాలంటీర్లు ఉన్నారంటే వాలంటీర్ జాబ్ చేసేవారు కాదు, వాళ్ళు వెళ్ళి మొత్తం ఎంచుకోవాలా, పోయి పనిలో పోయి మమ్మల్ని తెచ్చుకోవాలి. ఇంకా మాత్రం వాలంటీర్ ఏంటి? గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, కొంతమంది వాలంటీర్ల వల్లే అమ్మాయిలు మిస్ అయ్యారు, 30,000 మంది తప్పిపోయారు అని చెప్పేసి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన 9 రోజులకే ఓ మహిళ దొరికింది. ఆయన పనితీరు గురించి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఆడల పట్ల బాగా చేస్తాడు. ఏమో వాలంటీర్ మరి మిస్ అయ్యేది అనేది నాకు తెలీదు మరి నాకు. పవన్ కళ్యాణ్ గారు మేము నమ్మకం ఉందంటారా? ఏ సంవత్సరాలు డెవలప్మెంట్ చేస్తారని స్టేట్ని? చెయ్యాలన్న దేవుడి దయ వల్ల చేస్తారనుకుంటున్నాం. మరి క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా చేస్తే చేయగలడు ఆయన, పర్లేదు. ఏమో ఇది గోదావరి జిల్లా కాబట్టి అడుగుతున్నాం, పిఠాపురం అన్ని దేశం మొత్తం చూసేలా చేస్తారని చెప్పేసి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు, నేను వైఎస్ఆర్సీపీయే, నేను జంప్ అయిపోయాను తెలుగుదేశంలోకి, పక్కా చెప్తున్నాను. కానీ రాడనుకున్నామా, వచ్చాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు చూసి మంచి పనులు చూసే వచ్చారనుకోవచ్చా? అంటే ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలి కదా అనేసి జగన్కి ఎలాగిచ్చాం, ఈయన అలాగ ఒకసారి అసెంబ్లీ పంపండి నన్ను అన్నాడు, పంపారు. పర్లేదు, బాగా చేస్తున్నారు, పర్లేదు. పవన్ కళ్యాణ్ అయితే పర్లేదు నన్ను అడిగితే. సార్ ఇప్పుడు ఫైనల్గా జగన్ గారు అసెంబ్లీలోకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే? ఏమన్నా అసెంబ్లీలోకి వెళ్ళబడి కారణం ఏంటంటే సీట్లు లేవు, వాళ్ళు ఏమో రమ్మంటున్నారు, ఈయన వెళ్ళట్లేదంటే ఇప్పుడు 10 మంది ఉన్న చోట ఒకడు మాట్లాడాలంటే మాట్లాడలేడు, మాట్లాడినెవరు. ఎందుకంటే ఇంతకుముందు చేసింది ఇతను ఇదే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలా ఇతని పరిస్థితులు ఉన్నప్పుడు అయ్యే డైలాగులు, అయ్యే సీన్స్ పడాలని కానీ బోల్డ్ మంది, రోజా కానీ ఎవరైనా సరే విమర్శించేవారు. అసెంబ్లీలో ఏంటి బూతులు పంచాంగం ఈ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఏంటి ఏదోటి చెప్పుకొని చేయించుకోవాలి తప్ప బూతులు పంచాంగం కొడాలని అవి చూపిస్తాడు, రోజు చూపిస్తుంది, వీళ్ళందరూ వర్షం చూపించడమే. మరి ప్రతిపక్ష హోదా కల్పించండి నాకు అని చెప్పేసి అంటున్నారు, మరి ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏమన్నా తెలియదు మరి, అది ఇస్తారో ఎవరనేది, ఎలా ఇచ్చేస్తారు. హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు, 18 సీట్లు అవసరం లేదు ప్రతిపక్ష హోదాకి అంటారు జగన్ గారు. అన్ని కోట్లు వేసినా ఏమీ చెప్పలే, అలా ఉండదు.